హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు జాయ్ ఆఫ్ మీనింగ్స్లో మనం నేర్చుకోబోయే ఇంకొక పదం ఏంటి అంటే వియల్డర్. వియల్డర్ ఆర్ వియల్డ్ అంటే ఏంటో నేర్చుకుందాం. వియల్డర్ అంటే ఎ పర్సన్ హూ వియల్డ్స్ సంథింగ్ ఎక్స్పెషల్లీ పవర్స్. ఇక్కడ వియల్డ్ అని ఉంది. మరి వియల్డ్ అంటే ఏంటి? ఎవరో ఒక వ్యక్తి ఏదో వియల్డ్ చేస్తే ఎక్స్పెషల్లీ పవర్ అంట. సో వాళ్ళని వియల్డర్ అని అంటారంట. మరి వియల్డ్ అంటే ఏంటి చూద్దాం. టు హ్యాండిల్, ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తున్నారు. ఏంటి అంటే అది ఒక వెపన్, ఒక ఆయుధం కావచ్చు. టూల్ అంటే ఒక పనిముట్టు కావచ్చు. దాన్ని చాలా నైపుణ్యంగా, ఈజీగా, చాలా సునాయాసంగా యూస్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు అంటే దాన్ని వియల్డ్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మీనింగ్ ఏంటి అంటే టు ఎక్సైజ్ అథారిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్లీ, ఎవరైనా కానీ వాళ్ళకున్న అధికారాన్ని కానీ వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాన్ని ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వియల్డ్ అని అంటారు. ఫస్ట్ కేసులోనేమో ఒక నైఫ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఆయుధం కావచ్చు, ఒక పనిముట్టు కావచ్చు, చాలా ఈజీగా స్కిల్గా యూస్ చేస్తున్నారు అంటే దాన్ని వియల్డ్ అని అంటారు. ఇంకా గన్ పెట్టి ఇక్కడ ఇక్కడ పెట్టారనుకోండి తలపైన, వాళ్ళు యూస్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు. గన్ తీసుకొచ్చి తలపైన పెట్టినా కానీ, కత్తి తీసుకొని వచ్చి గొంతు దగ్గర పెట్టి కట్ చేస్తా అని అలా ఫోజ్ ఇచ్చి నిల్చుంటారు కదా, యాజ్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్, అంటే వాళ్ళు ఇంకా యూజ్ చేస్తారు అన్నట్టుగా పెట్టినా కానీ, అలా హ్యాండిల్ చేస్తున్నారన్నా కానీ వియల్డ్ అని అంటారు. వెరీ సింపుల్ మీనింగ్. ఎవరైతే ఒక పర్సన్ ఒక వెపన్ని, టూల్ని యూస్ చేస్తున్నారు ఎఫెక్టివ్గా అంటే ఆ పర్సన్ని వియల్డర్ అని అంటారు. ఇక్కడ సెకండ్ కేసులోనేమో ఎవరైనా వాళ్ళ అధికారాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యూస్ చేస్తున్నారు అని అంటే ఆ పర్సన్ని ఈ కేసులో వియల్డర్ అని అంటారు. దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, యాజ్ యూజువల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.